హలో ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. విరాట్ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్ మొత్తం కంప్లీట్ చేసుకొని కిందకు వెళ్లి బిజినెస్ మ్యాన్ గురించి వెయిట్ చేయాలి అనుకుంటాడు. అదే సమయానికి చంద్రకళ విరాట్ దగ్గరికి వస్తూ ఒకేసారి డోర్ తీయడం మూలంగా డోర్ తగిలి ఇద్దరూ కింద పడిపోతారు. ఇద్దరి మధ్య చిన్న ఫీల్ రొమాన్స్ జరుగుతుంది. దానితో చంద్రకళని విరాట్ హెచ్చరించి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్రాజెక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. దానితో చంద్రకళ సరే సరే శ్రీవారు, నువ్వు వెళ్ళి నీ ప్రెజెంటేషన్ ఇచ్చుకో, నేను పైనే ఉంటాను అని చెప్తుంది. దానితో విరాట్ కిందకి వెళ్లిపోతాడు. తరువాత విరాట్ తన అమ్మగారి దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా ఉంది, నన్ను ఆశీర్వదించమని అడుగుతాడు. దానితో జగదీశ్వరి ఏ ఆశీర్వాదం అవసరం లేదు, కష్టపడి నువ్వు పని చేస్తే అది తప్పకుండా వచ్చేస్తుంది, నా ఆశీర్వాదంతో సంబంధం లేదు అని అంటుంది. బలవంతంగా విరాట్ తమ తల్లి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈలోపు బిజినెస్ మ్యాన్ ఇంటికి రాగానే విరాట్ ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు. చంద్రకళ మాత్రం పైన బెడ్రూమ్ లోనే ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ఫైల్ మొత్తం చెక్ చేస్తాడు. తనకి విరాట్ చేసిన బిజినెస్ ప్లాన్ చాలా బాగా నచ్చుతుంది. దానితో సంతకాలు చేసేయటం, చివరికి నీ భార్య కూడా సంతకం చెయ్యాలని బిజినెస్ మ్యాన్ అడుగుతాడు. దానితో శృతిని విరాట్ చంద్రకళను తీసుకురమ్మని చెప్తాడు. శృతి వెళ్లి చంద్రకళతో బావ పిలుస్తున్నాడు, ఏదో సంతకం చెయ్యాలంట అని అంటుంది. నేను రాను అని చెప్పు అని చంద్రకళ అంటుంది. ఈ లోపు శృతి కిందకి వచ్చి తను రానంటుంది బావా అని చెప్తుంది. నేను తీసుకొస్తాను అని శ్యామల పైకి వచ్చి చంద్రకళతో, నీ గురించి కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, సంతకం చేయాలి, ఆ సంతకం కంప్లీట్ చేస్తేనే విరాట్ కి ఆ బిజినెస్ డీల్ ఓకే అవుతుందట అని చెప్తుంది. దానికి చంద్రకళ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన విషయం, ఆ బిజినెస్ మ్యాన్ ని తిట్టిన విషయం అంతా చెప్తుంది. ఇప్పుడు గనక నేను కిందకి వస్తే ఆ బిజినెస్ క్యాన్సిల్ అయిపోతుంది, విరాట్ చెలరేగిపోతాడు అని చెప్తుంది. దానితో శ్యామల, సరే నువ్వు ఏం చెయ్యాలి అంటే నేను ఒక ప్లాన్ చెప్తాను అని ఆ ముసుగు వేసుకుని కిందకి రమ్మని చెప్తుంది. దానితో చంద్రకళ కూడా దానికి సమ్మతమే అని చెప్తుంది. అదే సమయంలో శాలిని వచ్చి ఇదంతా వింటుంది. ఇప్పుడు శాలిని ఎలాగైనా చంద్రకళని బిజినెస్ మ్యాన్ దగ్గర ఇరికించాలని ఒక ఐడియా వేస్తుంది. అలాగే శ్యామల ప్లాన్ చంద్రకళ దగ్గర ఎలా వర్క్ అవుతుంది, చంద్రకళ వెళ్లి సంతకం చేసి వస్తుందా లేదా అనే క్యూరియాసిటీతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కీప్ వాచింగ్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.